అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అక్క, నీవిలా ఏడవకుండా పడుకుండిపోతే భావం చూడడానికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? మెల్లగా చెవి దగ్గర చెప్పింది కామాక్షి. కళ్ళు తెరవకపోయినా నవ్వు వచ్చింది మాలతికి. ఏడిస్తేనే బాధ ఉన్నట్ట? తను ఇన్ని నెలలు ఎంత బాధపడింది వీరికి ఎవరికైనా తెలుస్తుందా? బలవంతాన కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. వచ్చిన వారు శంకరంతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు. అతనితో తన అనుబంధానికి తానెంత ఏడవాలి? ఎన్నేళ్ల కాపురం, పిల్లలు లేరన్న బాధ పైకి కనబడకుండా నీకు నేను, నాకు నీవు అంటూ ప్రతి విషయానికి కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న రూపం. ఒక్క క్రీగంటి చూపుతో మృత్యువు సొంతం చేసుకుని ఎగిరిపోతే ఈనాడు ఎదురుగా నిర్జీవంగా ఉన్న మనిషి ఇది నిజం అంటున్నట్టే ఉంది. కానీ ఏడుపు రావటం లేదు. అలసిపోయిన ఆమెకు మళ్ళీ కళ్ళు మూసుకుపోతున్నాయి. గడిచిన రోజులు సినిమాలా కనిపిస్తుంటే మాలతికి మనసు అలసింది. ముందు రోజు రాత్రంతా ప్రయాణంతో శరీరము అలసింది. అందరి కోసమైనా కూర్చోక తప్పదు. తన పరిస్థితిని అర్థం చేసుకునేవారు ఎవరు? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 నెలల ఆసుపత్రి జీవితం. అప్పుడప్పుడు అనారోగ్యం, హెచ్చు తగ్గులవుతున్న చక్కెర వ్యాధి, క్యాంపులంటూ ఆఫీస్ పని మీద వెళ్లాల్సి రావటం, సరిగ్గా పాటించని ఆహార నియమాలు, పని ఒత్తిడితో ఎక్కువైన సిగరెట్లు, చెప్పుకుంటే కారణాలు ఎన్నో. తను హెచ్చరిస్తూనే ఉంది. నాకేమీ కాదులే మాలా, అయితే గీతే బాధపడేవాళ్ళు ఉండరు, మన ఇద్దరిలో ఒకరు తప్ప అని అతని మాటతో మనసు చివుకుమనేది. ఒకరోజు మాలతి భయపడ్డట్టే మొదలయ్యింది అనారోగ్యం. విపరీతమైన ఆయాసంతో, ఊపిరి పీల్చుకోవడానికి కాదేమో అన్నంతగా. వెంటనే చుట్టూ ఉన్న దగ్గర వారందరూ పలికారు. సొంత ఊళ్ళో ఉన్న హాస్పిటల్లో ఎమర్జెన్సీ అని వెంటనే ఆక్సిజన్ పెట్టి రక్తపు పరీక్షలు, ఈసీజీలు అయ్యాక వెంటనే సిటీకి తరలించండి అనడంతో అంబులెన్స్లో పరుగు. సిటీలో మళ్ళీ పరీక్షలు. హార్ట్లో 3 బ్లాకులు అని వెంటనే షుగర్ కంట్రోల్ చేసి స్టంటులు వేయడంతో అందరూ ఇక పర్వాలేదు అనుకుని వెళ్ళిపోయారు. ఆసుపత్రిలో మాలతి ఒక్కటే ఉంది వారం రోజులు. మళ్ళీ వచ్చింది ఆయాసం. అబ్జర్వేషన్ అన్నారు. మాలతికి తోడుగా ఉండటానికి ఎవరికీ వీలు కాలేదు. ఎవరి పనులు వారివి. ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండమంటే ఎలా వీలవుతుంది? అర్థమయ్యాక మాలతి ఎవరిని అడగలేదు. సిటీలో ఉన్న బంధువులు ఒకరో ఇద్దరో వచ్చి చూసి 1 గంటలో మళ్ళీ వెళ్ళిపోతున్నారు. తోడుగా ఉండమని అడిగే అవకాశమే లేదు. శంకరం వీక్గా ఉన్నాడని ముక్కుకు ఆక్సిజన్ ట్యూబు తగిలించారు. కొద్దిగా కోలుకుంటే 2 రోజుల్లో రూమ్కి షిఫ్ట్ చేస్తామన్నారు. కానీ 1 రోజులోనే బీపీలో తేడా అని మళ్ళీ ఐసీయూలోనే ఉండాలి అన్నారు. అక్కడే తోడుగా ఉందామంటే అస్తమానం అక్కడే ఉండకూడదు, బయట కూర్చోవాలి అన్న నియమంతో తనలాగా హాస్పిటల్లో ఉన్న ఎంతోమంది మధ్య సోఫాల మీద సర్దుకుని కూర్చోవడమే. పక్కనున్న వారిని పలకరిస్తే ఎన్ని కథలు. కొడుకు అందుబాటులో లేక భర్తను ఆసుపత్రిలో చేర్చిన ముసలావిడ, 10 ఏళ్ల కొడుక్కి కిడ్నీ ప్రాబ్లం అని ఒక తల్లి, భర్తకు బ్రెయిన్ ట్యూమర్ అని ఒక భార్య, ఇంకొకరిది కార్డియాక్, జాండీస్, ఇలా సమస్యలు ఎన్నో. చూస్తుంటే అది మృత్యు పోరాట స్థలం అనిపిస్తుంది. ఒకరి ముఖంలోనూ సంతోషం లేదు. ఎవరిని కదిపినా ఆవేదన, ఆక్రోశమే. అందుకే ఎవరిని పలకరించకపోవడం మంచిదని మౌనంగా ఉండటం నేర్చుకుంది. మాలతికి అప్పుడప్పుడు లోపలికి వెళ్ళి శంకరం హార్ట్, బీపీ మానిటర్లు చెక్ చేయడం ఒక పని. మొదట్లో భార్య కనిపించగానే శంకరం ముఖం వెలిగిపోయేది. అన్నీ బాగున్నాయని చెప్పు మాలా, ఇంటికి వెళ్ళిపోదాం అని బతిమిలాడుకునేవాడు. మనం చెప్తే వింటారా అని మాలతి అంటే, ఇక్కడ ఉంటే ఇలాగే రోజుకో టెస్ట్ అంటూ చివరికి వెంటిలేటర్ మీద పెట్టి ఇక లాభం లేదు అంటారు. నా మాట విను మొండి చేసేవాడు. అక్కడి నర్సును శంకరం గురించి అడిగింది. అన్నీ బాగుంటే రూమ్కి షిఫ్ట్ చేస్తాము అంది. కానీ అన్నీ బాగుపడేది ఎప్పుడో. ఆ రోజు 2 ఎమర్జెన్సీ కేసులతో అక్కడ ఉన్న సోఫాలో కూర్చోవడానికి కూడా చోటు దొరకలేదు. ఒక మూలగా గోడనానుకుని నిలబడి ఉన్న మాలతిని అటెండర్, అక్క 200 కడితే హాల్లో బెడ్ ఇస్తారు, వెళ్ళి పడుకోండి అన్నాడు. ఈ సౌకర్యం గురించి ఎవరు చెప్పలేదా అనుకుంటూ వెళ్ళి 200 కట్టింది. వారు చెప్పిన హాల్కి వెళ్తే అక్కడ 30 మంచాలు ఉన్నా ఒక్క మనిషి లేరు. అక్కడ పడుకుంటే ఏమి చేసినా దిక్కుండదని భయం వేసింది. అయినా అక్కడ తన వారికి ఏ క్షణాన్ని ఏమవుతుందా అన్న భయంతో ఉన్నవారు ఇక్కడ పడుకోవడానికి అవుతుందా అనుకుంటూ వెంటనే హాల్లోకి వచ్చింది. అక్కడ సోఫాలో కొంచెం ఖాళీ కనిపిస్తే ఒదిగి కూర్చుంది. కళ్ళ మీద రెప్పపడలేదు. ఎన్నాళ్ళిలా? ప్రతివారము ఏదో ఒక ప్రాబ్లం చెప్తారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంతే అన్నదే నిజమా? ఆరోగ్య సమస్యలు తీరతాయనే కదా డాక్టర్లను చూసేది. పేషెంట్ కంటే తోడు ఉన్నవారికి ఎంత నరకమో అక్కడ ఉన్నవారికి అర్థమవుతుంది. మొదటి నుండి డయాబెటీస్కి రెగ్యులర్ మందులు వేసుకుంటూ ఉండాలి. సిగరెట్లు ఎక్కువ అవుతున్నాయని మానేయమని మొత్తుకున్నా అంటే
సిగరెట్లు తాగి ఎంతమందో 90 ఏళ్లు బతికారని జవాబు వచ్చేది శంకరం నుండి. ఇప్పుడు ఇలా హాస్పిటల్లో ఉంటే బాధపడుతున్నది ఎవరు? తనే కదా. నెలల కొద్దీ ఆసుపత్రిలో ఉంటే ఎంతమంది దగ్గర వాళ్ళు పలకరిస్తున్నారు. కష్ట సమయంలోనే మనుషుల మనస్తత్వాలు తెలుస్తాయేమో. ఊరికే కూర్చుంటే ఇలా పిచ్చి ఆలోచనలు ఎన్నో. ఒకరోజు అకస్మాత్తుగా శంకరానికి మాసివ్ హార్ట్ అటాక్ అన్నారు. ప్రతి అరగంట మానిటర్ చేస్తూ వెంటిలేటర్ మీద ఉంచారు. నెమ్మదిగా బీపీ తగ్గిపోతుంది అని, కిడ్నీలు స్లో అవుతున్నాయని. ఇక కొన్ని గంటలు మాత్రమే అనగానే ఆ క్షణం పూర్తిగా ఒంటరి అయింది మాలతి. గొంతులో తడి ఆరిపోతూ ఉంది. అలాగే ఫోన్లో భర్త ఇలా ఉన్నాడని కొంతమందికి తెలిపింది. చివరి క్షణాలని తెలిపాక అందరూ ఏమైనా అయితే అంబులెన్స్ అక్కడే ఇస్తారు కాబట్టి ఊరికి తీసుకొచ్చేయమని సలహా ఇస్తుంటే వారి జవాబుకు నిర్ఘాంతపోయింది. ఇంతలో చావు కబురు చల్లగా చెప్పారు ఆసుపత్రి వారు. వెంటనే తేరుకుంది మాలతి. ఇప్పుడు ఏడ్చే అవకాశం లేదు. కర్తవ్యం ముఖ్యం అని వివరాలను అడిగింది. ఆసుపత్రి వాళ్ళను అడిగితే ముందు బిల్లు కట్టండి, ఆ తర్వాత అంబులెన్స్ ఇస్తాము అన్నారు. బిల్ చూడగానే మతిపోయింది. అంత అమౌంట్ ఉంటుందని అనుకోలేదు. ఒకరిద్దరిని ఆన్లైన్ పంపమని అడిగి లేదనిపించుకున్నాక శంకరం ఫ్రెండ్ హరి గుర్తుకు వస్తే చెన్నైకి ఫోన్ చేసి పరిస్థితి చెప్పి డబ్బు అడిగింది. ఒక 10 నిమిషాల్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు. బిల్లులు కట్టి అంబులెన్స్ మాట్లాడుకుంది. సాయపడిన వాళ్ళకి టిప్స్ ఇచ్చి శంకరం శవంతో పాటు ఒంటరిగా ఊరికి బయలుదేరి అర్ధరాత్రి ఇల్లు చేరింది. ఎదురు చూస్తున్న బంధుజనంను చూడగానే నిట్టూర్పు వదిలింది. ఐస్ బాక్స్ ఏర్పాట్లు అయ్యాక పక్కనే చిన్న మంచం మీద కూర్చుని నిర్జీవంగా ఉన్న శంకరాన్ని చూస్తూ పక్కకు వాలింది. అంతే, ఒక్కటే అలసట. బహుశా శంకరం కోసం ఆరాటం అక్కర్లేదనేమో. కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రలో ఇంట్లో తిరుగుతున్న భర్త ఆప్యాయంగా పిలుస్తున్న రీతిలో అన్ని వస్తువులపైన అతని వేలిముద్రలు కనిపిస్తూ, మరి తన హృదయంలో అతని ముద్రలు చెరిగిపోయేవా? చివరి చూపులకు వచ్చిన వారంతా కంటతడి పెట్టిన వారే. ఇంకా కొన్ని రోజులు బతకాల్సిన వాడు అంటుంటే ఉలిక్కిపడింది. వీరికేమి తెలుసు శంకరం లేచి తిరిగే పరిస్థితి లేదని, బతికి ఉండాలంటే బెడ్ మీద ఉండేవాడని. అప్పుడు బాధపడేది ఎవరు? చేయడానికి తను ఉండవచ్చు, కానీ చేయించుకునేది ఎంత కష్టమో పేషెంట్కి తెలుస్తుంది. చివరి రోజుల్లో ఐసీయూలో ఉండగా అన్నాడు, నేను ఇలా ఉండలేను మాలా, పోతేనే మేలు. నేనున్నాను కదా అనగానే, నీకు భారం కావడం నాకు ఇష్టం లేదు, కానీ నీవే ఒంటరి అయిపోతావని నా బాధ అన్నాడు కంటినీరుతో. ఆలుమగల బంధం ఇంతేనా అన్నట్టే. రుణం ఎంత ఉందో అంతే కలిసి జీవితం. అందుకే తనకు కంట్లో నీరు రాదేం అని ప్రశ్నించుకోదలుచుకోలేదు. ఉద్వేగ స్థితిలో ఉన్నప్పుడు తన మనసులో భావాలను చూపించలేకపోవడం సహజం అన్నది ఎంతమంది అర్థం చేసుకోగలరు? నిశ్శబ్దం మనసును ఆవహించింది. యాంత్రికంగా జరుగుతున్న కార్యక్రమాలను చూస్తుంది. మహాప్రస్థానం బండి ఎక్కేదాకా కనుమరుగవుతున్న శంకరాన్ని చూస్తూ సంసారం చివరి అంకంలో తన ఒంటరితనం, దుఃఖం, అసహాయత బలమవుతుంటే అప్పుడు తన్నుకొచ్చింది కన్నీటి వరవడి. చీర కొంగు తడిసింది. నేను నీకు తోడంటూ ముక్కుదార కట్టింది. ఎవరూ ఆపలేదు. కామాక్షి మాత్రం అక్క భుజం పట్టుకుంది. మాలతి ఏడవటం అందరికీ సహజం అనిపించింది.